అందరికీ నమస్కారం. ఈరోజు ఎండపల్లి గ్రామంలో మరి ఒక తల్లి ఇద్దరు పిల్లలు కష్టంలో ఉన్నారని చెప్పి మరి తెలియడం నాకు ఒక 3-4 రోజుల క్రితం మా గ్రామ ఇన్ఛార్జ్ ఎండపల్లి గ్రామ ఇన్ఛార్జ్ కిషోర్ గారు నా దృష్టికి తీసుకురావడం జరిగింది. మరి ఈ లోపలనే వాట్సాప్ గ్రూపుల్లో కూడా మన సోదరులందరూ కూడా వాట్సాప్ గ్రూప్లో ఇలా ఈ పరిస్థితుల్లో ఒక కుటుంబం ఉన్నారు అని చెప్పి నేను పెట్టడం జరిగింది. మరి దాని తర్వాత నేను స్థానికంగా మన కిషోర్ గారితో అలాగే పెద్దలు జగ్గారావు గారితో ఇద్దరితో కూడా నేను విషయం మీద మాట్లాడి ఆరాధిస్తే పూర్తిగా ఇలా జరిగిందండి, ఇది వివరాలను మీకు తెలియజేయడం జరిగింది. మరి ఎంతో బాధాకరమైన విషయం. మరి ఆవిడ భర్తను కోల్పోయి కుక్క కాటికి ఆమె భర్త బలవడం జరిగింది. మరి ఇద్దరు పిల్లలతో అక్కడ విరవాడ గ్రామం భర్తది. మరి అక్కడ ఉండలేక రెంటెడ్ హౌస్లో ఇంక తల్లిగారి ఇంటికి ఇక్కడికి వచ్చేసానని చెప్పి ఆవిడ తెలియజేయడం జరిగింది. మరి ఆవిడ పవన్ కళ్యాణ్ గారు మరి మాకు సాయం చేస్తే బాగుంటుంది అని చెప్పి కోరడం జరిగింది. మరి ఇక్కడ తక్షణం మేమందరం కూడా స్పందించి ఇక్కడికి వచ్చాము. విరవాడ గ్రామానికి సంబంధించిన మనిషి కాబట్టి అక్కడ ఆయన ఆధార్ కార్డు కానీ ఆయన జీవనం కానీ మొత్తం అక్కడే కొనసాగింది కాబట్టి మరి రూరల్ పార్టీ ప్రెసిడెంట్ వెన్నా జగదీష్ గారితో కూడా నేను ఫోన్లో మాట్లాడడం జరిగింది. మరి నేను ఆయన కోఆర్డినేట్ చేసుకుని పవన్ కళ్యాణ్ గారి దాకా ఈ విషయాన్ని తీసుకెళ్లే ప్రయత్నం చేసి మరి ఈ కుటుంబానికి ఏ విధంగా ప్రభుత్వం నుంచి ఏమి చేయగలమో ఇంటి స్థలం దగ్గర నుంచి అన్ని రకాలుగా కూడా మేము సాయం అందించడానికి అన్ని రకాలుగా కృషి చేసి వాళ్ళని ఆదుకుంటామని చెప్పి తెలియజేస్తున్నాం. మరి మా అధినాయకుడు పవన్ కళ్యాణ్ గారు కూడా ఎవరికన్నా కష్టం వస్తే మరి ఖచ్చితంగా అక్కడికి వెళ్ళి నిలబడమని మరి మాకు ఆదేశాలు జారీ చేశారు. మరి ప్రతి విషయం కూడా పిఠాపురం అంటే పవన్ కళ్యాణ్ గారి కుటుంబం కాబట్టి మరి కుటుంబంలో ఎవరి కష్ట సుఖాలు వచ్చినా జనసేన పార్టీగా నిలబడాల్సిన బాధ్యత మా మీద ఉంది కాబట్టి ఖచ్చితంగా మరి ఇలాంటి కుటుంబాలకు అండగా మేము ఉంటాం. పవన్ కళ్యాణ్ గారు ఉంటారు కాబట్టి వీళ్ళకి ఏమి న్యాయం జరగాలో అన్ని రకాలుగా మేము పైకి తీసుకెళ్ళి కళ్యాణ్ గారి దృష్టిలో పెట్టి న్యాయం చేసే ప్రయత్నం మేము బాధ్యత తీసుకుంటామని చెప్పి తెలియజేస్తున్నాం. మరి అదే రకంగా గౌరవ ఎంపీ గారు నేను వస్తుంటే దారిలో ఆయన కూడా వాట్సాప్లో చూసి నాకు చెప్పడం జరిగింది, ఇలా నువ్వు వెళ్తున్నావు అంట కదా వాట్సాప్లో చూశానని చెప్పి చెప్పారు. మరి ఏంటంటే ఆయన తెలియజేసింది ఏంటంటే ఆవిడ కానీ ఆ అమ్మాయి కానీ ఏమన్నా చదువుకుని ఉంటే ఖచ్చితంగా ఒక ప్రైవేట్ ఉద్యోగం తక్షణం నేను మాట్లాడి ఆవిడకి వేపిస్తానని చెప్పి ఆయన కూడా హామీ ఇవ్వడం జరిగింది. మరి ఆ విషయం ఆ అమ్మాయికి తెలియజేసాం. 10th క్లాస్ చదువుకున్నానని చెప్పింది. మరి ఆవిడ ఎలాంటి ఉద్యోగం అయితే చేయగలదో ఒకసారి మరి ఆవిడతో కూడా మాట్లాడి తప్పకుండా ఎంపీ గారికి తెలియజేసి ఆ రకంగా కూడా న్యాయం జరిగేలా చూస్తాం. మరి అతి త్వరలోనే ఆవిడకి న్యాయం చేసేలాగా మేము అందరం కృషి చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ మరి ఏదో మా వంతు మేము సాయం ప్రస్తుతం చేయడం జరిగింది. మరి అది కాకుండా కళ్యాణ్ గారి ద్వారా కానీ ప్రభుత్వం ద్వారా కానీ జరిగింది ఆవిడకి కొద్దిగా జీవితకాలం ఉంటుంది కాబట్టి ఆ రకంగా తప్పకుండా అతి త్వరలో కృషి చేసి ఆవిడకి న్యాయం జరిగేలా చూస్తామని చెప్పి తెలియజేస్తాం. అంటే పవన్ కళ్యాణ్ గారి దృష్టికి వెళ్తే చాలండి. అంటే తీసుకెళ్ళడం అంటే ఆయనకి రాష్ట్రంలోనే కాదు పిఠాపురం నియోజకవర్గంలోనే మరి ఇలాంటి సమస్యలు అనేకం ఉంటాయి కాబట్టి ఆయన మెకానిజం పెట్టుకున్నారు. మనకు పిఠాపురం నియోజకవర్గంలో ఏ చిన్న విషయం ఉన్నా ఆయన దృష్టికి వెళ్ళే ఒక మెకానిజం పెట్టుకున్నారు. మేమంతా వ్యవస్థ ఉన్నాం కాబట్టి మా దృష్టికి వచ్చిన వెంటనే మేము ఆయనకి మెసేజ్ పెడతాం జరుగుతుంది. ఆయన దానికి స్పందించి ఏం చేయాలన్నది చేయడం జరుగుతుంది. ఎందుకంటే కళ్యాణ్ గారి బాధ్యతలు పెద్దవి మీకు తెలుసు కదా. కాబట్టి మరి అన్ని రకాలుగా న్యాయం జరుగుతుంది. గతంలో కూడా కళ్యాణ్ గారు ఎంతోమందికి మన నియోజకవర్గంలో న్యాయం చేసిన పరిస్థితి కూడా మీరు అందరూ చూశారు. సార్ దృష్టికి పవన్ కళ్యాణ్ గారి దృష్టికి పార్టీ దృష్టికి విషయాన్ని తీసుకెళ్ళి ఏం చేయగలవో అన్ని రకాలుగా ఆలోచించేస్తాం. అంటే కళ్యాణ్ గారు దత్తత తీసుకుంటున్నారు అంటే పూర్తిగా తల్లిదండ్రులు లేని పిల్లల్ని ఆయన దత్తత తీసుకోవాలని ఒక నిర్ణయంతో ఆయన సొంత నిధులతో చేయడం జరుగుతుంది. మరి ఇక్కడ పరిస్థితి అలా కాదు కాబట్టి మరి ఇది ఏ రకంగా చేయాలన్నది ఒకసారి పైకి తీసుకెళ్ళి మాట్లాడి అన్ని రకాలుగా వారికి సాయం అందిస్తాం.